ఓ పార్టీలో ఉన్నటువంటి ముందు చూపుతో ఆలోచించిన కొంతమంది ఆస్పిరెంట్స్ మధ్య ఉన్న సమస్యలకి ముందుగా మీరు అన్నట్టు ప్లాన్ గా చేసినంటే మాత్రం ఇవి రావు. ఇవి వచ్చినా కూడా తీగపోతే తుఫాన్లకు పోతాయి అనుకున్నాను. ఎందుకంటే పెద్ద సీరియస్ అయిన కేసులు కాదు పెరంలూరులో ఎవరు పెట్రోల్ పోసుకున్నారంట జనరల్ దిగుతుంది అభిమానులు గారు, అవి మళ్ళీ తీసేయటం మాట్లాడి దిగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మా పార్టీకి సీట్లు అనేది తల్లి వెళ్ళిపోవట్లా, రాజీనామా వెళ్ళిపోవట్లా, ఇక్కడే కొట్లాడుతున్నా మాకే కావాలి మాకు కావాలి అంటే ఒక ప్లస్ పాయింట్ అనేది మాకు అర్థమవుతా ఉంది. సో గెలుపు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అవుతుందనే ఉద్దేశంతో అందరూ ఆశాభావాలు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. ఆ యత్నాల్లో కొంత మీరు అన్నట్టు కొన్ని పాళ్ళు పెరుగుతున్నాయి. నాకే ఇవ్వండి, అది చేస్తాను బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉంటాయి, దౌర్జన్యం ఉంటుంది, అలాగే డిమాండింగ్ ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది. సో వీటిలో టోటల్ గా ఏంటంటే ఎవరు గెలుస్తారు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే విధంగా సీట్లు సర్దుబాటు చేయడానికి 3 పార్టీలు యూత్ కమిటీకి ప్లాన్ చేస్తున్నాయి. ఇంకా ప్రకటించబోయే మేము కూడా దాదాపు 16 సీట్లు ప్రకటించాలి. మిగిలిన తక్కువ బీజేపీ కూడా ఇంకా ఏం చెప్పలేదు. జనసేన కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వీటిలో ఇంక రాణికుడు చూడడానికి ఇది ఒక అనుభవంగా గుర్తొస్తుందని మేము అనుకుంటున్నాం. రైట్. పార్థసారథి గారు ఏమనుకుంటున్నారు? అసలు భారతీయ జనతా పార్టీ పాత పద్ధతిలో ఉందా, ఇప్పుడు కొత్త పద్ధతిలో పొత్తు పర్ఫెక్ట్ గా ఉందా? నమస్కారం అండి. ఇక్కడ కొంచెం సిగ్నల్ బాగాలేదు, అందుకని వీడియో నేను ఆన్ చేయడం లేదు. ఆన్ చేయండి, పర్లేదు. ఎంతవరకు కనబడుతుంది? అవడం లేదు సార్, అది మొత్తం ఆఫ్ అయిపోతుంది. నేను 2 సార్లు చేశాను. ఓకే సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి మేము ఒకటే మాటే చెప్తున్నాం, ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే మాట, మిగతా పార్టీల మాదిరి కాదు. మేము ఇంతసేపు ఏం చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మా కోరికలు చాలా ఉంటాయి. మేము నిన్నటి వరకు కూడా మొత్తం ఇండిపెండెంట్ గానే వెళ్ళాలనే ప్రయత్నంతో అన్ని కూడా చేశాం. బట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరం ఉంది అనుకున్నప్పుడు ముందు ఒకటే మాట చెప్తున్నాం. గతంలోనూ 1999లోనూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషన్ బాగుంటేనే రాష్ట్రాలైనా జిల్లాలైనా నియోజకవర్గాలైనా బాగుంటుంది అని నమ్మే పార్టీ మాది. సో దేశం యొక్క అవసరం ఏముంటుంది అనేటువంటిది ఇక్కడ రాష్ట్రాలు నిర్ణయించలేవు. రాష్ట్రాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైనటువంటి అవసరాలు ఉంటాయి. కానీ అవన్నీ జాతీయ అవసరాలకు ముడిపడి ఉండాలి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది. కాబట్టి జాతీయ అవసరాల దృష్ట్యా ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ రాష్ట్రంలో కూర్చొని మనం అంచనా వేయాలంటే ఇది జరిగేటువంటి కబరి కాదు, వాస్తవంగా ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడా నేటివి ఇంకా ఏమేమి వస్తాయనేటువంటివి కూడా చూస్తాం. అయితే మాకున్నటువంటిది ఏంటంటే ఏమైనా సరే మిగతా పార్టీల మాదిరి ఈ రోజే ఏదో అయిపోతుంది, ఈ రోజే అవుతుంది అని మేము అనుకోవడం లేదు. 100% ఈ యొక్క కలయిక ద్వారా దేశానికి రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని అయితే మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం సార్. రైట్. వీరశంకర్ గారు